బీసీలది ఖర్చు ఇంత బడ్జెట్లో కేటాయించారు కదా సార్. అయితే ఇది ఖర్చు చేయని లెక్క ఇది మిగిలిన బడ్జెట్కి ఇది ఏమైంది, ఎవరు తింటున్నారు, అగ్రవర్ణాలు తింటున్నారా, ఎవరు తింటున్నారు అది కొంచెం తెలియాల్సిన అవసరం ఉంది కదా సార్. ఆ బీసీలకు ఎట్లా తెలవాలి, ఇవాళ దాకా తెలియలేదు. గిద్ది మన దాంట్లో ఉంటుంది వీడియో. ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో బీసీ సప్లాన్ అమలు చేయాలనే ఉద్దేశంతో నిజాంపేట్ మండల్లో మండల అధ్యక్షుడు అశోక్ గారి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి వినతి ఇవ్వడం జరిగింది. విషయం ఏంటంటే బీసీలకు కేటాయిస్తున్న బడ్జెట్ క్రమంగా ప్రకటించకుండా పక్కదారి పడతా ఉంది. అది కరెక్ట్గా మాకు బీసీలకు చేరాలని చెప్పేసి ఉద్దేశంతో మేము చెప్తా ఉన్నాం. బీసీలను అణిచివేస్తూ ఉన్నారు. మేమెంతో మాకంతా, మీరెంతో మీకంతా, నేనంతో మేము పార్టీ ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి బీసీలకు అవకాశాలు ఇవ్వాలి, బడ్జెట్ మంచిగా కేటాయించాలి. ఆ కేటాయించిన బడ్జెట్ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి ఖర్చు చేయాలని చెప్తా ఉన్నాం. చదువుకున్న యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.